హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలా మంది పులిపిర్ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటకు చెప్పుకోలేక, వాటిని శాశ్వతంగా పోగొట్టుకోలేక ఇబ్బంది పడతారు. అయితే మరి ఈనాటి వీడియోలో కేవలం మనం ప్రతిరోజు పళ్ళు తోముకునే పేస్టుతో, తమలపాకు కాడతో ఈజీగా, శాశ్వతంగా పులిపిర్లను ఎలా నయం చేసుకోవచ్చో చూద్దాం. ఈ రోజుల్లో పులిపిర్లను తగ్గించుకోవడం గాని, క్లీన్ చేసుకోవడం కానీ ఏమంత కష్టం కాకపోయినా అది స్కిన్ కాబట్టి కొంచెం ప్రమాదమే. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి పులిపిర్లను కట్ చేయించుకున్నా, బ్యూటీ పార్లర్లకు వెళ్లి వాటిని రిమూవ్ చేయించుకున్నా సరే అది కొంతకాలానికి మీ స్కిన్ కి ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే పులిపిర్లను ఎటువంటి చికిత్స తీసుకోకుండానే ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా, సింపుల్ గా మీరు తయారు చేసుకున్నారనుకోండి, మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అద్భుతంగా మీ పులిపిర్లు మటుమాయమైపోతాయి. కాకపోతే కాస్త శ్రద్ధ పెట్టి తయారు చేసుకుని ఓపిగ్గా అప్లై చేస్తే చాలు, మీ పులిపిర్లు కనిపించకుండా పోతాయి. అందుకే ఈనాటి వీడియోలో పవర్ఫుల్ గా ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ రెమెడీస్ తో పులిపిర్లను ఎలా తగ్గించుకోవచ్చు, అలాగే అవి అంటువ్యాధి కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే విషయాలు కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. అంతేకాదు ఫ్రెండ్స్, మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. అసలు పులిపిర్లు ఎందుకు వస్తాయి తెలుసా? చర్మ ఇన్ఫెక్షన్ వల్ల, అలాగే వైరస్ వల్ల. ఈ వైరస్ పేరే హ్యూమన్ పాపిలోమా. ఇది చర్మం మీద దెబ్బలు గాని లేదా మొటిమలొచ్చినప్పుడు ఆ సందుల్లోంచి చర్మంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుని అదనపు కణాలు ఒకే చోట పెరిగేలా చేస్తుంది. ఆ కణాలన్నీ చర్మం వెలుపలకు పెరిగి గట్టిపడిపోతాయి. అవే పులిపిర్లుగా మారతాయి. వీటిని ఇంగ్లీష్ లో వాట్స్ అంటారు. చాలా మంది ముఖం మీద పులిపిర్లుంటే చేతితో గిల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాటిని ఎలాగైనా తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇలా పులిపిర్ల సమస్యతో బాధపడే వాళ్ళు డెర్మటాలజిస్ట్ ని సంప్రదిస్తే రేడియో ఫ్రీక్వెన్సీతో వాటిని కత్తిరిస్తారు. పులిపిర్లు అందరికీ ఒకేలా ఉండవు. కొంతమందికి బల్లపరుపుగా ఉంటే, కొంతమందికి మొటిమల్లా కాయల్లాగా ఉంటాయి. అలాగే రంగులో కూడా తేడా ఉంటుంది. కొంతమందికి బాగా నలుపు రంగుంటే, మరికొందరికి కొంచెం తేనె రంగులో ఉంటాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే పులిపిర్లు కూడా అంటువ్యాధి. ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతాయి. పులిపిర్లు ఉన్నవారు వేటిని ముట్టుకున్నా, ఏ వస్తువును తాకినా ఆ వస్తువు ఇంకెవరైనా తాకితే కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి పులిపిర్లు ఉన్నవారితో సామాజిక దూరం పాటించాలి. వైరస్ పొరపాటున గొంతులోకి చేరిందంటే గొంతులో కూడా పులిపిర్లొస్తాయి. అందుకే చికిత్స చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా వైరస్ చేరకుండా చూసుకుంటారు డాక్టర్లు. మళ్లీ వైరస్ పెరగకుండా వాటితో పోరాడేందుకు కొన్ని రకాల మందులిస్తారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం పొడి బారకుండా చూసుకోవాలి. పొడి చర్మం కలవారికే పులిపిర్లొచ్చే అవకాశం ఎక్కువ. ఫ్రెండ్స్, చూశారు కదా పులిపిర్లు రావడానికి కారణాలు, అలాగే వాటి చికిత్సా విధానాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు చూశారుగా. మరిప్పుడు హోమ్ రెమెడీస్ చూసేద్దాం. ఇవి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని పులిపిర్లను నయం చేసుకోవచ్చు. పులిపిర్లను శాశ్వతంగా తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ టిప్స్ ఇప్పుడు చెబుతాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి వాటికి ఏమేం కావాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మొదటి టిప్ ఏంటంటే, ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఇందులో మీరు వాడే ఏ రకమైన వైట్ కలర్ టూత్ పేస్ట్ అయినా తీసుకోండి. కలర్ఫుల్ టూత్ పేస్ట్లు అయితే వాడకూడదు, వైట్ కలర్ మాత్రమే వాడండి. ఇక్కడ నేను కోల్గేట్ వాడుతున్నాను కదా, మీరు కూడా కుదిరితే ఇది వాడండి. ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఇందులో బేకింగ్ సోడా తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ కాదండి, బేకింగ్ సోడా ఉంటుంది కదా, మనం వంటల్లో వాడతాం. పౌడర్ వాడితే ఎలాంటి రిజల్ట్ ఉండదు కాబట్టి బేకింగ్ సోడానే వాడాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కలపండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, బేకింగ్ సోడా కూడా మన చర్మం మీద ఉండే pH లెవెల్ ని క్రమబద్ధీకరణ చేస్తుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒక ఇయర్ బడ్ తీసుకుని మీ చర్మం భాగంపై ఏ ఏ ప్రదేశంలో అయితే పులిపిరి ఉందో ఆ ప్రదేశంలో రాయాలి. ఇలా రాసి రాత్రంతా ఉంచుకోవాలి. ఇలా మీరు ఈ టిప్ ని గనక ఎక్కువ నైట్ ఫాలో అవుతే మంచిది. నైట్ టైం బాగా పనిచేస్తుంది. ఎక్కువ టైము స్కిన్ మీద ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల పులిపిరి కాయలు ఎండిపోయి రాలిపోతాయన్నమాట. మీకు మంచి రిజల్ట్ కనిపిస్తాయి.
అదే మీకు గనక చాలా పెద్ద పులిపిరికాయలైతే ఖచ్చితంగా 3 వారాలు ఈ టిప్ ని పాటించాలి. ఖచ్చితంగా మీ పులిపిర్లు చర్మంపై కనిపించకుండా పోతాయి. అలాగే 3 రోజుల్లోనే మీకు పులిపిర్లు తగ్గిపోవాలంటే ఇప్పుడు మరొక టిప్ చూద్దాం. దీనికోసం మనం ఒక 4 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి రోట్లో కచ్చాపచ్చగా దంచండి. ఎందుకంటే మనం ఇక్కడ వెల్లుల్లి రసాన్ని తీసుకోవాలి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, ఇది వైరస్ వల్ల వస్తుందని. అంటే పులిపిర్లలో ఉండే బ్యాక్టీరియా గాని ఎటువంటి మలినాలన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేస్తుంది వెల్లుల్లి రసం. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లి శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి సహకరిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికెళ్లిపోతాయి. తద్వారా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఫలితంగా అన్ని వ్యాధులతో పోరాడే శక్తి పొందుతారు. వెల్లుల్లిలోని అజోయినే అనే రసాయనం ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. రింగ్ వామ్ గాని చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది. ఈ వెల్లుల్లి దంచేటప్పుడే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండి దంచండి, మంచిగా రసం వస్తుంది. ఇలా రసం వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ గాని లేదా ఒక క్లాత్ సహాయంతో మరొక బౌల్లోకి చక్కగా రసాన్ని పిండుకోండి. ఇలా పిండుకున్న రసంలో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సున్నాన్ని కూడా యాడ్ చేయాలి. వీటన్నింటినీ కూడా బాగా కలిపి పక్కనుంచండి. ఫ్రెండ్స్, ఇక్కడ సున్నం అంటే పాన్ షాప్ లో దొరుకుతుంది కదా, వాళ్ళని అడిగి తీసుకోవాలి. ఫ్రెష్ దిమ్మని చెప్పండి. ఈ రెమెడీని మీరు సెలవు రోజుల్లో అప్లై చేస్తే మంచిది. ఎందుకంటే ఇది అప్లై చేసి అలా వదిలేయడం కాకుండా ఎక్కడైతే పులిపిరి ఉందో అక్కడ అప్లై చేస్తారు కదా, అప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది. అలా డ్రై అయినప్పుడు మళ్ళీ మీరు అప్లై చేస్తూ ఉండాలి. అలా 5, 6 లేదా 7 సార్లైనా సరే మీరు అప్లై చేస్తూ ఉంటే పులిపిర్లు చాలా తొందరగా రాలిపోతాయి. మీరు అనుకున్నట్టుగా 3 రోజుల్లోనే రాలిపోతాయి. ఇప్పుడు ఇంకొక పవర్ఫుల్ టిప్ చూద్దాం. ముందుగా దీనికోసం ఒక తమలపాకుని తీసుకుని శుభ్రంగా కడిగేయండి. తమలపాకుకి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకి జీర్ణ సంబంధ సమస్యలను తొలగించడానికి, అలాగే ఉదర సంబంధ సమస్యలన్నిటినీ తొలగించడానికి తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చూపిస్తున్నట్టుగా మడిచి ఇలా కట్ చేయండి. ఎందుకంటే మనకి తమలపాకు పై భాగంలో ఈ కాడ ఉన్న భాగం మాత్రమే కావాలి. అవును, ఎందుకంటే ఈ తమలపాకుని మనం వాడడం లేదు, కేవలం కాడని మాత్రమే వాడుతున్నాం. పులిపిరికాయలను చాలా ఎఫెక్టివ్ గా ఈ కాడ తొలగిస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది తడి సున్నం. ఈ సున్నం మనం పాన్ షాప్ లో అడిగితే దొరుకుతుంది. ఇలా పాన్ షాప్ లో అడిగి తెచ్చుకున్న తడి సున్నాన్ని మీకు ఎక్కడైతే పులిపిరుందో అక్కడ ఈ తమలపాకు కాడతో అప్లై చేయాలి. ఈ తమలపాకు కాడలో ఉండే రసం, ఈ సున్నం రెండు కలిసి మీ పులిపిరును చక్కగా ఎండిపోయేలా చేసి రాలిపోయేలా చేస్తుంది. అయితే సున్నం గనక పడకపోతే ఈ టిప్ మీరు అప్లై చేయకండి. సున్నం పడుతుంది అనుకుంటే గనక ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ 3 టిప్లు చక్కగా వాడండి. వెల్లుల్లి గాని, తమలపాకు గాని, అలాగే పేస్ట్ తో కానీ తయారు చేసుకుని మీకు ఏ స్థాయిలో పులిపిర్లున్నాయో మీరు ఈ 3 టిప్స్ లో ఏది ఈజీగా తయారు చేసుకుని వాడగలరో దాన్ని తప్పకుండా తయారు చేసుకుని వాడండి. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మరి వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.